మండలం ధర్మపురి గ్రామంలో సర్వే నెంబర్ 86లో ప్రభుత్వ భూమి క్రయ విక్రయాలపై చర్యలు తీసుకోవాలని బడుగు బలహీన వర్గం సంఘం నేతలు డిమాండ్ చేశారు. ఈ భూములు పేదలకు ఇవ్వాలని తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. పీఓడి అమలు చేయాలి. సర్వే నంబర్ 86 కొన్నవారికి మంజూరు చేయాలి. తమ్ముపూర్లో పేదవాళ్ళకి ఇళ్ల పట్టాలు మంజూరు. అధికారుల నిర్లక్ష్య వైఖరి, ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్య పీఓడి అమలు చేయాలి. సర్వే నంబర్ 86 కొన్నవారికి ధర్మపూర్లో పేదవాళ్ళకి ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలి. నిర్లక్ష్య వైఖరి, ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్య వైఖరి. సర్వే నంబర్ 86 అమ్మిన వారికి కొన్నవారికి, సర్వే నంబర్ 86 కొన్నవారికి ధర్మపూర్లో పేదవాళ్ళకి ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలి. ధర్మపూర్లో పేదవాళ్ళతో అధికారుల నిర్లక్ష్య వైఖరి, ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్య వైఖరి. నోటీసులు ఇచ్చి పీఓటీ అమల్లోకి తేవాలి. ప్రభుత్వ అధికారులు నోటీసులు ఇచ్చి పీఓటీ అమలు పేదవాళ్ళకి ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలి. ధర్మపూర్లో పేదవాళ్ళకి ఇళ్ల సర్వే నెంబర్ 86 కొన్నవారికి అమ్మిన వారికి తక్షణమే నోటీసులు ఇచ్చి పీఓటీ అమల్లోకి తేవాలి. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్య వైఖరి, ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్య వైఖరి, ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్య వైఖరి. ధర్మపురి ఎస్ నెంబర్ 86 1, 2, 3, 4, 5లో గయాలు చెందినటువంటి ప్రభుత్వం భూమి ఉంది. గత 18 సంవత్సరాలుగా పడా ఉంది. దాన్ని గతంలో కలెక్టర్ ఆఫీస్ ముందు, అలాగే గతంలో ఎంఆర్ ఆఫీస్ ముందు కూడా ధర్నా చేసి వినతి పత్రాలు ఇచ్చాం. అయినప్పుడు కూడా నేటి వరకు కూడా, ఈ రోజు వరకు కూడా సమస్య పరిష్కారం అవ్వకపోవడం అనేది మేము తీవ్రంగా బడుగు బలహీన వర్గాల సంక్షేమ సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే పీఓటీ చట్టం తేవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది అనేది మేము తహసీల్దార్ని కానీ, కలెక్టర్ గారిని కానీ, విఆర్ఓ గారిని కానీ, ఆర్డీఓ గారిని ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారు జోక్యం చేసుకొని ఆ పీఓటీ యాక్ట్ కిందన కొన్నవారికి అమ్మిన వారికి నోటీసులు ఇచ్చి వెంటనే పేదవాళ్ళకి పట్టాలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ తహసీల్దార్ గారు అయితే మొన్ననే గత నెల 20వ తారీఖున చూశారు. ఇది ప్రభుత్వం భూమి అని అంగీకరించారు. కాబట్టి అమ్మిన వారికి కొన్న వాళ్ళకి నోటీసులు ఇచ్చి 15 రోజులు మేము సమస్యను పరిష్కారం చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అక్కడ మంత్రులకైనా ఒకటే, మాకైనా ఒకటే. కాబట్టి దీన్ని అర్థం చేసుకొని తక్షణమే ధర్మపూర్లో నిరుపేదలకు పట్టాలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే మాత్రం ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తాం. అవసరమైతే దీన్ని రాష్ట్ర స్థాయిలో కూడా మేము దీన్ని ఉద్యమం తీసుకెళ్ళి పేదవాళ్ళ కోసం మేము బడుగు బలహీన వర్గాల సంక్షేమ సంఘం తరపున మేము డిమాండ్ చేస్తాం. కాబట్టి సమస్యను దృష్టిలో పెట్టుకొని ఏదైతే తీవ్ర సమస్య ఉందో దాన్ని మీరు పరిగణలో తీసుకొని సీరియస్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. పట్టాలు ఇవ్వాలని కోరుతున్నాం.